హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని. ఈరోజు మనం స్టోరీలో పార్ట్ 16 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేద్దాం. వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ ప్రిన్స్ సర్వెంట్ వైల్డ్ వాకర్ క్వీన్ దగ్గరికి వచ్చి హీరో వాళ్ళు అంటే ఇమ్మోర్టల్స్ మనకి ఎగ్నెస్ట్ గా ఏదో ప్లాన్ వేస్తున్నారు. అలాగే సెకండ్ హీరో వాళ్ళకి ఈ విషయం ముందే తెలిసి అక్కడికి వెళ్లారు అని అనగా వైల్డ్ వాకర్ క్వీన్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తుంది. ఇటు సైడ్ సెకండ్ హీరో వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ వాళ్ళని బంధించిన బాల్ పడిపోయేలా చేసి దాన్ని దొర్లిస్తూ ఫ్లవర్స్ కోసం మంచి స్టోన్ ని వెతుకుతున్న ఫైర్ హీరో దగ్గరికి వెళ్తుంది. ఫైర్ హీరో దాన్ని తీసుకొని పగలగొడతాడు. వాళ్ళు బయటికి వచ్చేస్తారు, కానీ వాళ్ళ కట్లు ఊడవు. వాళ్ళు తనని చంపడానికి వచ్చారు అని అనుకొని ఫైర్ హీరో వాళ్ళ మీదకి అటాక్ చేస్తుండగా సెకండ్ హీరోయిన్, హీరో సిస్టర్ అండ్ బీస్ట్ ప్రిన్స్ వెళ్ళి ఆపుతారు. సెకండ్ హీరోయిన్ వాళ్ళతో వైల్డ్ వాకర్ సెకండ్ ప్రిన్స్ బీస్ట్ లోకంలోనే ఉన్నాడు అని చెప్పగా వాళ్ళు ఫుల్ గా షాక్ అవుతారు. హార్ట్లెస్ హీరో హీరోయిన్ కి హెయిర్ కూంబింగ్ చేస్తూ ఉండగా అప్పుడే బర్డ్ ఫ్రెండ్ వచ్చి వైల్డ్ వాకర్స్ అటాక్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్తుండగా వైల్డ్ వాకర్ సెకండ్ ప్రిన్స్ వచ్చి అటాక్ చేస్తాడు. హీరో బ్రదర్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ తను డిఫెండ్ చేయలేకపోతాడు. అప్పుడే సడన్ గా వైల్డ్ వాకర్ క్వీన్ కూడా వస్తుంది. సెకండ్ ప్రిన్స్ హార్ట్లెస్ హీరో మీద దాడి చేస్తాడు. హార్ట్లెస్ హీరో కింద పడిపోతాడు. ఇటు సైడ్ వాళ్ళని సేవ్ చేయడానికి బీస్ట్ ప్రిన్స్, హీరో సిస్టర్, సెకండ్ హీరో అండ్ తన సర్వెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సెకండ్ ప్రిన్స్ హార్ట్లెస్ హీరోని చంపబోతుండగా హీరోయిన్ అడ్డుకుంటుంది. అది చూసిన వైల్డ్ వాకర్ క్వీన్ హీరోయిన్ మీద స్పెల్ యూజ్ చేస్తుంది. దాని వల్ల హీరోయిన్ అన్కాన్షియస్ అయి పడిపోతుంది. సెకండ్ హీరోయిన్ కూడా హార్ట్ లో పెయిన్ రావడంతో తన సర్వెంట్ బ్యాక్ కి తీసుకొని వెళ్తుంది. బీస్ట్ ప్రిన్స్, హీరో సిస్టర్ అండ్ సెకండ్ హీరో తన సర్వెంట్ వచ్చి హీరోయిన్ వాళ్ళని సేవ్ చేస్తారు. హీరోయిన్, బీస్ట్ ప్రిన్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సెకండ్ హీరో మీద వైల్డ్ వాకర్ క్వీన్, సెకండ్ ప్రిన్స్ దాడి చేస్తారు, బట్ వాళ్ళని సెకండ్ హీరో ఈజీగా ఓడించేస్తాడు. వైల్డ్ వాకర్ క్వీన్ సెకండ్ హీరో వాళ్ళ మదర్ ని బంధించి అక్కడికి తీసుకొని వస్తుంది. అది చూసిన సెకండ్ హీరో అండ్ తన సర్వెంట్ ఫుల్ గా షాక్ అవుతారు. వైల్డ్ వాకర్ క్వీన్ సెకండ్ హీరోతో నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని అనగా సెకండ్ హీరో చెయ్యను అని అంటాడు. దాంతో వైల్డ్ వాకర్ క్వీన్ సెకండ్ హీరో మదర్ కి షోల్డర్ మీద పొడిచేస్తుంది. అది చూసిన సెకండ్ హీరో చాలా బాధపడుతూ నువ్వు చెప్పింది నేను చేస్తాను అని అంటాడు. వైల్డ్ వాకర్ క్వీన్ స్పెల్ యూజ్ చేసిన బ్లాక్ క్యాండీ తినమంటుంది. అది తింటే పవర్స్ అన్ని లాక్ అయిపోతాయి, దాన్ని తినమంటుంది. సెకండ్ హీరో మదర్ అండ్ సర్వెంట్ వద్దు అని అంటారు, బట్ సెకండ్ హీరో తన మదర్ కోసం తినేస్తాడు. వైల్డ్ వాకర్ క్వీన్ సెకండ్ హీరో మదర్ ని రిలీజ్ చేస్తుంది. సెకండ్ హీరో తన మదర్ అండ్ సర్వెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఆ స్పెల్ వల్ల డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ డ్రీమ్ లో తన ఫాదర్ తనతో మంచిగా ఉన్నట్టు డ్రీమ్ వస్తుంది. హీరోయిన్ మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే 10,000 గోల్డ్ కాయిన్స్ ఫైర్ ఉండాలి అని అంటారు. హార్ట్లెస్ హీరో తన గోల్డ్ ఇస్తాను అని చెప్పగా అందరూ షాక్ అవుతారు. బట్ హార్ట్లెస్ హీరో తన గోల్డ్ ని చూసుకొని తను ఆ గోల్డ్ సంపాదించడం కోసం ఎంత కష్టపడ్డాడో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. బట్ కానీ హీరోయిన్ కోసం గోల్డ్ మొత్తం ఇచ్చేస్తాడు. బీస్ట్ ప్రిన్స్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్ దాన్ని కరిగించి హీరోయిన్ మీద యూజ్ చేస్తారు. హీరోయిన్ డ్రీమ్స్ లో సెకండ్ హీరోయిన్ అండ్ తన ఫాదర్ తో గేమ్ ఆడుతుంది. అప్పుడే కాయిన్స్ డిఫరెంట్ గా ఉండడంతో అది నిజం కాదని తెలుసుకుంటుంది. బీస్ట్ ప్రిన్స్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్ ఆ గోల్డ్ పవర్ ని ఫుల్ గా హీరోయిన్ మీద యూజ్ చేస్తారు, బట్ హీరోయిన్ లెగదు. దాంతో హార్ట్లెస్ హీరో వెళ్ళి ఏడుస్తూ హీరోయిన్ ని లేవమంటాడు. డ్రీమ్స్ లో ఉన్న హీరోయిన్ హార్ట్లెస్ హీరో మాటలు విని లెగుస్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సెకండ్ హీరోయిన్ కూడా లెగిచి హీరోయిన్ కోసం టెన్షన్ పడుతుండగా సర్వెంట్ మీరు లెగిచారు కదా
హీరోయిన్ కూడా బాగానే ఉంటారు. ఇప్పుడు మనం బాధపడాల్సింది సెకండ్ హీరో కోసం అని అనగా సెకండ్ హీరోయిన్ ఏమైంది అని అంటుంది. దాంతో ఆ సర్వెంట్ వైల్డ్ వాకర్స్ సెకండ్ ప్రిన్స్ ని ఎదిరించడానికి వెళ్లారు, ఇంకా రాలేదు అని అంటుంది. సెకండ్ హీరోయిన్ కూడా టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే సెకండ్ హీరో తన మదర్ ని వెనకాతల ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉంటారు. సెకండ్ హీరో మదర్ నన్ను దించే నడుస్తాను అని అంటుంది. బట్ సెకండ్ హీరో ఈ తప్పంతా నాదే అని నేను దించను అని అంటాడు. సెకండ్ హీరో కూడా వీక్ గానే ఉంటాడు. సెకండ్ హీరోయిన్ అండ్ సర్వెంట్ సెకండ్ హీరో వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో సెకండ్ హీరో వాళ్ళు వస్తారు. సెకండ్ హీరో సర్వెంట్ సెకండ్ హీరోయిన్ తో సెకండ్ హీరోని సేవ్ చేయండి అని అంటాడు. కట్ చేస్తే ఆర్ట్లెస్ హీరో హీరోయిన్ ఫాస్ట్ గా కోలుకోవాలని మెడిసిన్ తాగిస్తూ ఉంటాడు. హీరోయిన్ ని బాగా కేరింగ్ గా చూసుకుంటాడు. దీంతో హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బీస్ట్ ప్రిన్స్, బర్డ్ ఫ్రెండ్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి హీరోయిన్ వెళ్లి సెకండ్ హీరోయిన్ ఎక్కడా అని అనగా వాళ్ళు సెకండ్ హీరో దగ్గర ఉంది. సెకండ్ హీరోయే మనల్ని సేవ్ చేశాడు అని అనగా హీరోయిన్ అయినా సరే సెకండ్ హీరో సోల్ పార్ట్స్ ని చంపాలి అనుకున్నాడు. సెకండ్ హీరోయిన్ ఎక్కడ ఉందో తెలుసుకోండి అని అనగా బీస్ట్ ప్రిన్స్ వాళ్ళ సర్వెంట్స్ కి ఊల్ఫ్ లాగా అరిచి సెకండ్ హీరోయిన్ కోసం వెతకమంటాడు. సెకండ్ హీరో తన సర్వెంట్ తో నా దగ్గర ఇప్పుడు పవర్స్ లేవు, సెకండ్ హీరోయిన్ నా దగ్గర ఉంటే చాలా రిస్క్, తను నాకు దూరంగా ఉండాలి, దూరంగా ఉండేలా చేస్తాను అని చెప్పి బాధపడతాడు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి బాగానే ఉన్నావా అని అంటుంది. సెకండ్ హీరోయిన్ నేను బాగానే ఉన్నాను, బట్ సెకండ్ హీరోకి బాగాలేదు అని అనగా అది విన్న హీరోయిన్ కి అంతా అర్థమవుతూ ఉంటుంది. సెకండ్ హీరోయే స్టార్టింగ్ లో వైల్డ్ వాకర్స్ ఫస్ట్ ప్రిన్స్ ని చంపాలి అనుకున్నాడు కదా అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి సెకండ్ హీరో వస్తాడు. సెకండ్ హీరోని చూసిన హీరోయిన్ సెకండ్ హీరోయిన్ కి నిజం చెప్తుంది. సెకండ్ హీరోయిన్ నమ్మదు. సెకండ్ హీరో నేను కావాలనే మీ ముందుకు వచ్చాను, మీ ఇద్దరిని మ్యారేజ్ రోజు మార్చింది నేనే అని చెప్తాడు. అలాగే ఇంతవరకు జరిగిన నిజాలన్నీ చెప్తాడు. అది విన్న సెకండ్ హీరోయిన్ మరి నా కోసం ఎందుకు వైల్డ్ వాకర్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేసావని అనగా సెకండ్ హీరో అది నీ కోసం కాదు, హార్ట్లెస్ హీరోని చంపడానికి అని చెప్పగానే సెకండ్ హీరోయిన్ ఏడుస్తుంది. అది చూసిన హీరోయిన్ నీ వల్లే తనకి హార్ట్ బ్రేక్ అయిందని కోపంగా కత్తితో సెకండ్ హీరో హార్ట్ లో గుచ్చుతుంది. సెకండ్ హీరో పడిపోతాడు. హీరోయిన్ మళ్ళీ అటాక్ చెయ్యాలి అనుకుంటుండగా సెకండ్ ఆపి ఏడుస్తూ నిజం చెప్పినందుకు థ్యాంక్ యూ, మళ్ళీ నన్ను ఎప్పుడూ కలవద్దు అని అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. సెకండ్ హీరో ఫుల్ గా ఏడుస్తాడు. అలాగే సెకండ్ హీరోయిన్ కూడా ఫుల్ గా ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళి ఓదారుస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ హార్ట్లెస్ హీరో దగ్గరికి వెళ్ళి నేను ఒక చిన్న పని మీద వెళ్తున్నాను అని అనగా హార్ట్లెస్ హీరో ఎన్ని రోజులు అని అంటాడు. హీరోయిన్ ఏమో తెలీదు అని అంటుంది. హార్ట్లెస్ హీరో బాధపడతాడు. అలాగే హీరోయిన్ కి అవసరం అవుతుందేమో అని కొంత మనీని ఇస్తాడు. హీరోయిన్ షాక్ అవుతుంది. హార్ట్లెస్ హీరో హీరోయిన్ తిరిగి వచ్చాక మనం నిజంగానే పెళ్లి చేసుకుందాం అని హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడు. హీరోయిన్ చాలా బాధపడుతుంది. సెకండ్ హీరో వాళ్ళ మదర్ వచ్చి సెకండ్ హీరోతో నీకు హెల్త్ బాగాలేదు కదా, ఈ పరిస్థితిలో సెకండ్ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ లేకుండా అని అంటుంది. సెకండ్ హీరో జరిగిందంతా చెప్తాడు. సెకండ్ హీరో మదర్ కూడా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ హీరో థర్డ్ సోల్ పార్ట్ ని వెతకడానికి వెళ్లి దొరక్క రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. హీరో బ్రదర్ ఒక రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తూ ఉండగా తనకి బాగా ఆకలి వేయడంతో లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న హీరోయిన్ పెయింటింగ్స్ చూసి వెయిటర్ తో పెయింటింగ్స్ ఎవరు వేశారు అని అనగా ఆ వెయిటర్ మా మాస్టర్ వేశారు అని చెప్పగా ఆ పెయింటింగ్ ని కొంటాడు. ఆ పెయింటింగ్ ని తీసుకొని వెళ్లి హీరోయిన్ కి చూపించి హీరో థర్డ్ సోల్ పార్ట్ రేపు మౌంటైన్ లింగ్లాంగ్ దగ్గర పెయింటింగ్స్ వేస్తాడు అని చెప్తాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఆర్టిషియన్ హీరో పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ హీరో బ్రదర్ సైడ్ నుంచి చూస్తూ ఉంటారు. అనుకోకుండా హీరోయిన్ పడిపోతుంది. అది చూసిన ఆర్టిషియన్ హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ ఫేస్ మీద
ఉన్న దెబ్బ దగ్గర ఫ్లవర్ పెయింటింగ్ వేస్తాడు. హీరోయిన్ నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అని అనగా, ఆర్టిషియన్ హీరో నా డ్రీమ్స్ లో రోజు లేడీ వస్తుంది, బట్ తనని నేను చేరుకోలేకపోయాను. నిన్ను చూడగానే నా డ్రీమ్స్ లో వచ్చే లేడీ లాగే ఉన్నావు అని చెప్తాడు. హీరోయిన్ ఈజీగా ఆర్టిషియన్ హీరో తన లవ్ లో పడిపోతాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆర్టిషియన్ హీరో మూన్ ని చూడడానికి నైట్ నాతో వస్తావా అని అనగా హీరోయిన్ కూడా ఓకే అని అంటుంది. కట్ చేస్తే ఆర్టిషియన్ హీరో హీరోయిన్ డ్రాయింగ్ వేసి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని పెయింటింగ్ వేయిస్తాడు. అలాగే హీరోయిన్ కి హెయిర్ క్లిప్ కూడా ఇస్తాడు. అండ్ హీరోయిన్ ని కిస్ చేయబోతుండగా హీరోయిన్ ఆర్టిషియన్ హీరోని క్రిస్టల్ బాల్ లాగా మార్చేసి వెళ్ళిపోతుంది. మార్నింగ్ హీరోయిన్ ఆర్టిషియన్ హీరో దగ్గరికి వెళ్తుంది, బట్ ఆర్టిషియన్ హీరో ఇంకో అమ్మాయితో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఇచ్చినట్టే సేమ్ హెయిర్ క్లిప్ ఆ అమ్మాయికి కూడా ఇస్తాడు. హీరోయిన్ ఫుల్ గా కోప్పడి ఆర్టిషియన్ హీరో నోట్లో స్వీట్స్ పెట్టి బ్లాక్ పెయింటింగ్ తన మొహం మీద వేసి వెళ్ళిపోతుంది. ఆర్టిషియన్ హీరో నవ్వుకుంటూ హీరోయిన్ అందరికన్నా చాలా డిఫరెంట్ గా ఉంది అని, తను నాకు నచ్చింది అని అనుకుంటాడు. కట్ చేస్తే ఆర్టిషియన్ హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. అది విన్న హీరోయిన్ కి ఏం చెప్పాలో అర్థం కాక రేపు కలుద్దాం అని అక్కడి నుంచి ఆర్టిషియన్ హీరోని పంపించేస్తుంది. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీరు కనుక ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.